హలో, నా పేరు డాక్టర్ భానుప్రకాష్. నేను కన్సల్టెంట్ మెడికల్ హెమటో ఆంకాలజిస్ట్. సో ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కరోనా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అందరికీ హాస్పిటల్ అడ్మిషన్ ఒక రిక్వైర్మెంట్ కూడా ఉండదు. ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అది మనకు సోకిన తర్వాత లక్షణాలు రావడానికి కొంచెం టైం పడుతుంది. టెస్ట్ ఒక సెన్సిటివిటీ ఒక టైం నుంచి మన సోకిన దగ్గర నుంచి మనకు లక్షణాలు వచ్చిన తర్వాత తగ్గేదాకా ఒక టెస్ట్ సెన్సిటివిటీ మారుతూ ఉంటుంది. ఇప్పుడున్న సజెషన్స్ ప్రకారం మనకి కాంటాక్ట్లకు వస్తే కనుక ఎవరికైనా పర్సన్ కరోనా పాజిటివ్ ఉండి 5వ రోజుకి ఆర్టీపీసీఆర్ ఒక సెన్సిటివిటీ ఆల్మోస్ట్ 60% ఉంటుంది. అదే 10వ రోజుకి దాని ఒక సెన్సిటివిటీ అంటే రికగ్నైజ్ టెస్ట్ పాజిటివ్ ఉంది లేదని రికగ్నైజ్ చేసే క్యాపబిలిటీ ఆల్మోస్ట్ 75%కి రీచ్ అవుతుంది. అదే 15 రోజులు 20 రోజులు దాటిపోయిన తర్వాత దాని యొక్క సెన్సిటివిటీ మళ్ళీ తగ్గిపోతుంది. సిమ్టమ్స్ లేకపోతే కనుక ప్రస్తుతానికి ఉన్న కండిషన్స్లో నేనైతే టెస్ట్ చేయించుకోండి కంపల్సరీ అని సజెస్ట్ చేయను. కానీ 10th డేకి అట్లీస్ట్ ఒకసారి టెస్ట్ చేయించుకొని అది పాజిటివ్ నెగిటివ్ అని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత రొటీన్ కంటిన్యూ అవటం బెటర్. లేదా సిమ్టమ్స్ ఉన్న టైంలో అంటే ఏంటి, జ్వరము, దగ్గు ఇలాంటి సిమ్టమ్స్, బాడీ ఏక్స్ ఇలాంటివి వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేయించుకోవటం బెటర్. సో WHO ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాకి సంబంధించిన ఇవి సిమ్టమ్స్ ఇంతమంది పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఐడెంటిఫై చేసామని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం చూస్తే కనుక ఎనాస్మియా అంటే వాసన తెలియకపోవటం అట్లీస్ట్ 10% పేషెంట్స్లో ఉంది. అంటే ఏంటి, 100 మందిలో 10 మందికి వాసన తెలియకుండా ఉండటం అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ కింద రికగ్నైజ్ చేశారు. ఇంకా వేరే సిమ్టమ్స్ ఇట్లాంటి రేర్ సిమ్టమ్స్లో లూజ్ మోషన్స్ అవటం ఒక 10% పేషెంట్స్లో, అట్లాగే వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్స్ రావటం, హెడ్ఏక్ రావటం ఇలాంటి కొన్ని తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఉంటుంది. ఈ వాసన రాకపోవటం, వాసన తెలియకపోవటం అనేది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ WHO రికగ్నైజ్ చేసి ఇది కాకపోతే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో మాత్రమే ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సొసైటీలో phase 3 ఆఫ్ పాండమిక్ రన్ అవుతుంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళని అంటుకొని సొసైటీలో స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ మంది హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఏంటి, డాక్టర్లు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ చాలా వరకు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇండియా లాంటి కంట్రీల్లో ఈ స్టాఫ్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, పనిచేసే వాళ్ళు చాలా డెఫిషియన్సీ చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడున్న కండిషన్స్లో వాళ్ళ సేఫ్టీ చూసుకోవటం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ప్రజలకి సేవ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు టెస్ట్ చేయించుకొని క్వారంటైన్లో ఉంటాం. అందరికీ ఉన్న రూల్స్ గైడ్లైన్స్ ప్రకారం 2 వీక్స్ క్వారంటైన్లో ఉండి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చేదాకా వాళ్ళు క్వారంటైన్లో ఉండటం చేయాలి. ఎవరైతే కాంటాక్ట్లో ఉంటున్నారో రెగ్యులర్గా గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్గా టెస్ట్ చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కరోనా పేషెంట్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తున్నారో కాంటాక్ట్ పర్సన్ కింద తీసుకొని వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కూడా ఏంటంటే టైం టు టైం బేసిస్ టెస్ట్ చేసి వాళ్ళు నెగిటివ్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ వర్కర్స్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్కువ మందితో కాంటాక్ట్ వస్తారు. సపోజ్ వాళ్ళు తెలియకుండా పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వీటిలో జాగ్రత్తగా ఉండాలి. సో ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ఎప్పుడైతే కరోనా ఇండియాకి స్ప్రెడ్ అయ్యి ఇండియాలో కేసులు నోట్ అవటం మొదలైనాయో దాన్ని phase 2 ఆఫ్ పాండమిక్ అంటారు. అంటే ఏంటి, వేరే దేశాల నుంచి వచ్చి మనకి ఇక్కడ కరోనా వైరస్ ఆ పేషెంట్స్లో ఐడెంటిఫై చేసి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాజిటివ్ ఉంటే కనుక దాన్ని phase 2 ఆఫ్ పాండమిక్ అంటారు. అంటే ఏంటి, సొసైటీలో ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఇంకా స్ప్రెడ్ అవటం స్టార్ట్ చేయలేదు. ఆ టైంలో మనం లాక్డౌన్ చేయటం మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన దాని ప్రకారం, మన స్టేట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం లాక్డౌన్లోకి వెళ్ళాం. ఎందుకంటే మన సొసైటీలో phase 3 పాండమిక్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళని అంటుకునే సిచ్యువేషన్కి వెళ్లకుండా చూసుకోవటానికి లాక్డౌన్ ఇనిషియేట్ చేసాం. ఆ టైంలో కేసులు ఒక రిపోర్టింగ్, హాస్పిటల్ ఒక రెడీనెస్ అంటే సీరియస్గా ఉన్న పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయగలిగే క్యాపబిలిటీ మన దగ్గర ఉన్న సిస్టంలో అంత ఇదిగా లేదు. ఈ టైంలో ఆ క్యాపబిలిటీని బిల్డప్ చేసుకోవటానికి అట్ ద సేమ్ టైం టెస్టింగ్ ఒక క్యాపబిలిటీని పెంచడానికి ఆ టైంలో లాక్డౌన్ చాలా హెల్ప్ చేసింది. ఇండియా మొత్తం మీద ఎక్కడ ఒక చోట లాక్డౌన్ చేసి ఒకదాన్ని
పూర్తిగా అరికట్టలేకపోయాం. సో ఇది ఫేజ్ 3 ఆఫ్ పాండమిక్కి చేంజ్ అయింది. అంటే ఏంటి, సొసైటీలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవటం స్టార్ట్ అయింది. ఇప్పుడున్న కండిషన్స్లో మన టెస్టింగ్ క్యాపబిలిటీ మార్చితో పోల్చుకుంటే బెటర్గా ఉంది. అన్ని హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు అడ్మిషన్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. అందుకని ఆ టైంలో లాక్డౌన్ ఫస్ట్ 14 days, తర్వాత 28 days, తర్వాత రెస్ట్రిక్షన్స్తో పాటు కొంచెం అమలు చేయటం, ఇప్పుడున్న కండిషన్స్లో బ్యాలెన్స్ చేసుకొని లాక్డౌన్, సెల్ఫ్ రిస్ట్రిక్టెడ్ లాక్డౌన్ చేసుకోవటం ప్రిఫరబుల్ కండిషన్. అందరు డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఎవరైతే కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఫుల్ ఎక్విప్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్తో పాటు పేషెంట్స్తో డీల్ చేయాలి. అంటే ఏంటి, ఫుల్ పర్సనల్ ప్రొటెక్టివ్ కవర్ గౌన్స్, ఫేస్ మాస్క్స్, at that N95 masks with goggles, complete face cover including shoes కంప్లీట్గా కవర్ చేసి పేషెంట్స్ని అబ్జర్వ్ చేయటం, ట్రీట్మెంట్ చేయటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కరోనా వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందరు పీపీఈ ఎక్విప్మెంట్ వేర్ చేయడానికి, తీసేయటానికి, అంటే డఫింగ్, డౌనింగ్ అని చెప్పేసి ఈ 2 ప్రొసీజర్స్ అందరికీ ట్రైన్ చేస్తారు హాస్పిటల్స్లో. చూసే ముందల గౌన్ వేసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అయిపోయిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేసేదాకా అందరికీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉంటాం. ఇంటికి వెళ్ళంగానే స్నానం చేయటం, హై కాంటాక్ట్ సర్ఫేసెస్ అంటే డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ హ్యాండిల్స్, ఇంట్లో ఉన్న రైలింగ్స్, టేబుల్స్ రెగ్యులర్గా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా టెస్టింగ్ చేసుకొని క్వారంటైన్లోకి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఇప్పుడున్న హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయంటే, ఎవరైతే కరోనా ఉన్న కండిషన్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి 7 days వర్కింగ్, 7 days క్వారంటైన్ కింద షెడ్యూల్స్ అరేంజ్ చేశారు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్. సో అట్లా చేస్తే ప్రిఫరబుల్. ఎందుకంటే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి, క్వారంటైన్లోకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి కరోనా ఎట్లా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇమ్యూనిటీ వచ్చి తగ్గిపోయి మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుంది, వీళ్ళలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పడానికి ఇంకా మనకు క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే లేదు. ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవుతున్నారని కూడా క్లియర్ కట్ డేటా లేదు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్ట్ అవటం వల్ల లాంగ్ టర్మ్లో ఒక 60 రోజులు లేదా 3 నెలలు, 4 నెలలు, 5 నెలల తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ రావచ్చా, లాంగ్ టర్మ్లో ఏదైనా వేరే ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చా అన్న దాని మీద కూడా క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు. సో మోస్ట్లీ నా ఒపీనియన్ ప్రకారం అయితే కనుక కరోనా ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ వరల్డ్ వైడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే జనరలైజ్డ్ పాపులేషన్లో అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరికైతే సీరియస్గా ఉంటుందో వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ గురించి మనం వేచి చూడాల్సిందే.